వెల్కమ్ బ్యాక్. కనుమరుగవుతున్న గిరిజన సంస్కృతికి ఈ ట్రైబల్ మ్యూజియం నెలవు. చెప్పాలంటే ఆదివాసీల సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ట్రైబల్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీంతో కొత్త హంగులతో తీర్చిదిద్దిన మ్యూజియం పలువురిని ఆకట్టుకుంటుంది. ఇలాంటి మ్యూజియం ప్రస్తుతం ఎంతో అవసరం ఉంది. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఈ మ్యూజియం దోహదపడుతుంది. గిరిజన సంస్కృతికి నిలయంగా ఉన్న ట్రైబల్ మ్యూజియంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. భద్రాచలంలోని ఐటీటీ ఆవరణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. కోయ, కొండారెడ్డి, నాయకపోడు, బంజారా, దళిత జాతుల వారు ఉపయోగించే కొన్ని అరుదైన వస్తువులు, వారి ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను ప్రతిబింబించే వస్తువులను ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు. మొట్టమొదటిసారిగా 1996లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు అంకురార్పణ పడింది. భద్రాచలం పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎటపాకలో ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. అనంతరం 2004లో నటరాజన్ అనే అధికారి ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రైబల్ మ్యూజియంను భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోకి మార్చారు. అప్పట్లోనే ట్రైబల్ మ్యూజియంను ఆధునీకరణ చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యపడలేదు. భద్రాచలం ఐటీటీఏ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం సజీవ సంస్కృతికి నిలయంగా మారింది. కొత్త హంగులతో రూపుదిద్దుకున్న మ్యూజియంను ఏప్రిల్ 8న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. గిరిజనుల ఆనాటి ఆచార సాంప్రదాయాలు, జీవన విధానం, పండుగలు, ఉపయోగించిన పనిముట్లు అన్నీ సేకరించి ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను ప్రదర్శించే గిరిజన మ్యూజియం సందర్శకులను ఆకర్షిస్తుంది. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులు చూపిస్తున్నాయి. ఇవి చూపలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గిరిజనుల ఇల్లు, వాకిళ్లు, ఎడ్లబండ్లు, వేటకు ఉపయోగించిన వస్తువులు, ఇలా రకరకాలు ఆనాడు గిరిజనులు ఉపయోగించిన వస్తుశాలను ప్రదర్శనగా ఉంచడంతో ఇవి వీక్షకులను ఆలోచింపజేస్తున్నవి. గిరిజనుల వేషధారణ, అలవాట్లు, కట్టుబాట్లు, తరతరాల చిత్రకళ కూడా శోభాయమానంగా ఉన్నాయి. గిరిజనుల జీవన విధానాలను ప్రతిబింబించే విధంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యూజియం ద్వారా భవిష్యత్ ఆదివాసీ కుటుంబాలకు గతంలో వారి పూర్వీకులు ఏ విధంగా ఉండేవారో తెలుసుకునే విధంగా రూపొందించారు. గతంలో ఆదివాసులు ఏ విధంగా జీవించేవారు అనే దాన్ని ఈనాటి తరానికి కళ్లకు కనపడేలా మ్యూజియం ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మ్యూజియంలోని ప్రతి దృశ్యం గిరిజన తెగల గత వైభవాన్ని ప్రతిబింబిస్తూ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఐటీడీఏలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి సఫలీకృతులైన ఐఏఎస్ రాహుల్ మరో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో కొన్ని సౌకర్యాలతో పరిమితమైన ఈ మ్యూజియం ప్రస్తుతం అన్ని హంగులతో చూపులను ఆకట్టుకునేలా సిద్ధమైంది. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం కళ్లకు కట్టినట్లు ఉట్టిపడేలా ఈ ట్రైబల్ మ్యూజియం కేరాఫ్ అయింది. ఈ ట్రైబల్ మ్యూజియంను ఐటీటీఏ పీఓ రాహుల్ ఆధునీకరించి ప్రస్తుతం అన్ని హంగులతో తీర్చిదిద్దారు. లైఫ్ స్టైల్ రూమ్, ఆర్నమెంట్ రూమ్, ఫెస్టివల్ రూమ్, హంటింగ్ రూమ్, ఇలా ప్రత్యేక రూములో గిరిజనులు వాడిన పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రైబల్ మ్యూజియం కు వచ్చే యాత్రికుల కోసం మరిన్ని అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గిరిజనులు ఉపయోగిస్తున్నటువంటి మట్టి ఇల్లు, ట్రెడిషనల్ హౌస్లు ఏర్పాటు చేసి వాటిని అందంగా తీర్చిదిద్దారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన బోటింగ్ ఏర్పాటు చేశారు. బీచ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, ఇలా రకరకాల ఆటలు ఆడుకునేందుకు మైదానాన్ని ఏర్పాటు చేశారు. గిరిజనుల రుచికరమైన, బలవర్ధకమైన ఆహారాన్ని ఈ ట్రైబల్ మ్యూజియంలో యాత్రికుల కోసం సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ తరహా ఫాస్ట్ ఫుడ్ యాత్రికులకు ఎంతగానో సౌకర్యంగా ఉండనుంది. ప్రత్యేక విద్యుత్ అలంకరణతో అడుగడుగు ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఆధునిక హంగులతో ట్రైబల్ మ్యూజియాన్ని సిద్ధపరిచారు. భద్రాచలం ప్రాంతానికి వచ్చే యాత్రికులతో పాటు భక్తులు కూడా ఈ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించేలా ఏర్పాటు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులకు ఇక్కడి ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిచయం చేసే లక్ష్యంతో ఐటీడీఏ పీఓబీ రాహుల్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ట్రైబల్ మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఆదివాసులు వాడే దుస్తులు, గిన్నెలు, వ్యవసాయ, వృత్తి పనిముట్లు, ఇతరత్ర వస్తువులు, కళాకృతులు, వారి కొలుపులు, దేవతల విగ్రహాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లకు సంబంధించిన విశేషాలను మ్యూజియంలో పొందుపరిచారు.